సార్ ఉపలక్ష్మి గారు, శేఖర్ రెడ్డి గారు టీడీపీ కాబట్టి నేను అందుకని ఆయన ముందు ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను, అంటే ఆయన వర్షన్ తీసుకున్నాను. కానీ అసలు వినపడుతుంది ఏంటంటే ఏదో ఒక పెద్ద పార్టీకి వెళ్ళొస్తున్నారు, ఆ పార్టీకి చాలామందిని పిలిచారు, ఈవెన్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఆ దేనికి సంబంధించినటువంటి పార్టీ అంటే గ్రానైట్ బిజినెస్ అక్కడ కొంతమంది కనుసన్నల్లో జరుగుతోంది అక్రమంగా. దానికి సంబంధించి పోలీసులకు ఇచ్చినటువంటి నజరానాల్లో భాగంగా ఒక పార్టీ జరిగింది అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. మరి శేఖర్ రెడ్డి గారు అయితే ఆ అంశాల జోలికి ఎక్కడికే అట వెళ్ళలేదు, పోలేదు. మరి ఇది అసలు ఏం జరిగిందన్నది మరి అక్కడ లోకల్ పోలీస్ ఏమన్నా మరి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారా, అది నాకు తెలియదు. ఇది ఎలా చూడాలి సార్? ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా చూడాలా, లేదంటే కనుక గంజాయి బ్యాచ్లు, లేదంటే కనుక పోలీసులు ములాఖాత్ అయ్యి పనిచేయటం అనేది కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాము. ఆ రకమైన కేసుగా చూడాలా, లేదంటే కనుక వీళ్ళు ఎక్కడన్నా పట్టుకుని దాన్ని వెహికల్లో దొరికిందని ఆ రకంగా చూడాలా? ఇక లిక్కర్ బాటిల్స్ అంటే ఇక అది అటు ఇటుగా కామనే. ఇక్కడ గంజాయి దొరకడం అనేది పెద్ద అనుమానాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. సార్, మీకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పోలీసులకి పట్టుకొని దాన్ని తీసుకెళ్తూ ఉంటే పోలీసు ఇవాళ వ్యవస్థ ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళి రైడ్ చేసినా కూడా వీడియోలు తీస్తారు. మన ఇంట్లోకి వచ్చినా, ఏదైనా ఇంకొక డెన్ లేకపోయినా, లేదా పార్టీలోకి వెళ్ళినా రైడ్ అనేది చేస్తే అధికారికంగా వీడియోలు తీస్తారు. వీడియోలు తీస్తే అక్కడ గంజాయి దొరికిందా, ఇంకోటి బాటిల్స్ దొరికాయా, అక్కడ ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర దొరికాయి అన్ని అందులో కనిపిస్తాయి. ఎక్కడ అలా కనిపించినప్పుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ఇదిగో ఇంత మా గంజాయి దొరికింది, ఈ విధంగా పట్టుకున్నామని పెద్దగా దాన్ని చిత్రీకరించి చెప్తారు. వదలదు పోలీసు వారు, పెద్ద పని చేసినట్టు చెప్తారు. అలా చెప్పారా, చెప్పలేదా ఈ ఇష్యూలో? కాబట్టి అక్కడ ఒక పార్టీ జరిగింది. అదే మీరు అన్నట్టు మైనింగ్ సంబంధించినటువంటిది పార్టీ, వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మరి వీళ్ళు 100 మందిని టెస్టులు చేస్తే 80 మందికి పాజిటివ్ ఎలా వచ్చింది? అంటే గంజాయి అక్కడ ఉపయోగించారు కదా. 100 మందిలో 80 మందికి పాజిటివ్ వచ్చింది అంటే ఎంతమంది అక్కడ గంజాయి తీసుకొని ఉండాలి ఉన్న వాళ్ళందరిలో? ఆ పార్టీ ఎవరిది? క్లియర్ అధికార పార్టీది. అది అంటే తెలుగుదేశం పార్టీదే. అని మళ్ళీ మీరు పేరు చెప్పలే, నేను చెప్తున్నా. వాళ్ళ మైనింగ్ సంబంధించి ఫంక్షన్ చేసుకున్నారు, వాళ్ళకు పార్టీ వాళ్ళే చేసుకున్నారు, అన్ని చేసినారు. పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, దాంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. మరి ఇక్కడ కుమ్మక్కైపోయి వీళ్ళు అందులో తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకోవడమో ఏదో సందర్భంలో అది జరిగింది అని నేను అనుకుంటున్నాను తప్ప దాన్ని హైడ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కుప్పంలోనే గంజాయి పట్టుబడింది చాలాసార్లు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే పట్టుబడింది, కడప జిల్లాలో వేరే ప్రాంతాలు కూడా పట్టుబడి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఇంకా రాష్ట్రంలో పట్టుబడిన ప్లేస్లో ఏమైనా ఉందా? ఏ జిల్లాలో పట్టుబడలేదనో చెప్పమని చూద్దాం. అన్ని జిల్లాల్లో, కర్నూలు జిల్లాలో పట్టుబడింది, అనంతపురం జిల్లాలో పట్టుబడింది, చిత్తూరు జిల్లాలో పట్టుబడుతున్నాయి, గుంటూరు జిల్లాలో. ఎక్కడ చెప్పండి పలానా జిల్లాల్లో పట్టుబడడం లేదు గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ. అంటే విచ్చలవిడిగా ఇది జరుగుతుంది. ఈ వ్యాపారము అంటే ఈజీ మనీ, చాలా ఈజీ మనీ. దానికి అందరూ ఈ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, పోలీసులు మేనేజ్ చేసే వాళ్ళే ఆ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యము. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అరికట్టడానికి అవకాశాలు ఉన్నవి. వీళ్ళు కూడా ఏదో చూసి చూడనట్టు ఈగల్ టీం వేసాం, వాళ్ళు రైడ్ చేస్తారు అనే పద్ధతిలో పోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో గంజాయి అమ్మలేదా, మత్తు పదార్థం అమ్మలేదా, దొరకలేదంటే దొరికాయి కాదని నేను అంటలేదు. కాకపోతే అప్పుడు కొంచెం భయం ఉండేది. పోయమ్మ ఏదైనా జరిగితే, ఏదైనా దొరికిపోతే మనము అని అధికారులకు కానీ పోలీసులకు కానీ.
ఏమో మనం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళి మనము కాపాడమని అడిగే పరిస్థితి ఉండదు, ఆయన కాపాడకపోతే మనం బలే కావాల్సిందే అనే ఒక భయం ఉండింది అప్పట్లో. ఇప్పుడు ఏం భయం ఉంది? ప్రభుత్వం అంటే భయం ఉందా? ఎక్కడ భయం ఉంది చెప్పండి? నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ప్రతి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో, ఎంత వాళ్ళకి అసలు భయం లేదో, ఎంత ఓపెన్ గా జర్నలిస్టుకు సంబంధించిన ఇష్యూల్లో కూడా మాకేమిస్తారు, ఇదిగో ఇది స్టిచ్ చేస్తాము అనే కాడికి దిగజారిపోయింది. ఏం మాట్లాడాలి చెప్పండి? నిలదీసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షము అసెంబ్లీకి పోమంటారు, మాట్లాడమంటారు. వీళ్ళు అసలు ఎంత ఫోర్స్ గా పనిచేయాలి అంటే అంత ఫోర్స్ గా పనిచేయాల్సింది పోనిచ్చి సిల్లి విషయాలన్నీ మాట్లాడుతూ అసెంబ్లీకే పోమని కూర్చుంటే మీరు ఎల్లిది నిలదీసే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు కదా. ఈ మత్తు పదార్థాల గురించి ఎంత నిలదీసి మాట్లాడవచ్చు? కరెక్ట్. ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? ఎందుకు మాట్లాడకూడదు? కరెక్ట్ సార్. ఇదే పాయింట్ అడుగుదాం.